ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీదత్త, జయదత్త, గురుదత్త. మనం 33 రోజుల నుంచి మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ దత్త పురాణాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. నిన్న 33వ ఎపిసోడ్లో మనం వేదాంత శాస్త్రము, సదాచారం అభ్యాసం చేసినటువంటి విష్ణుదత్తుడి కదా, మంత్ర తంత్ర శాస్త్రాలు అధ్యయనం చేసినటువంటి వేద శర్మ కథ, వాళ్ళిద్దరూ ఎలా మోక్షాన్ని పొందారో కూడా మనం చెప్పుకున్నాం. ఈ రోజున 34వ భాగానికి మిమ్మల్ని అందరినీ ముందుగా ఆహ్వానిస్తున్నాను. ఈ దత్త పురాణాన్ని అత్యంత శ్రద్ధ, భక్తి ఈ రెండిటితోటి వింటూ ఉన్నారు మన మోహనవాణి ఛానల్లో. ఆ భక్తులందరికీ కూడా ముందుగా నా యొక్క సాధువాదాలు. అయితే నిన్న మనం పరీక్షలు ఎన్నో పెట్టాడు స్వామి. చివరికి నిన్ను చంపేస్తాను, నీకు అసలు నాతో పని ఏమిటి అని కూడా ఆ వికృతాకారుడు కర్ణ కఠోరంగా గద్దించాడు. అయినా విష్ణుదత్తుడు మాత్రం వెనకాళ్ళ. భక్తి. అప్పుడు ఆ భక్తికి మెచ్చుకొని అక్కడ ఉండేటువంటి కుటీరాలన్నీ కూడా శుచిగా కనపడ్డాయి. పర్ణశాలలన్నీ శాంతుడై ఎట్ట ఎదట ఆసీనుడై ఉన్నటువంటి దత్తస్వామికి కనపడ్డాడు కదా. మళ్ళీ 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 సాష్టాంగ దండ ప్రణామాలు చేశాడు. అడుగుతున్నాడు, దోసిలి ఒగ్గాడు. ఆనంద బాష్పాలతో నిండిన కళ్ళు కొద్దిగా తుడుచుకున్నాడు. స్వరం గద్గదమైపోయింది. హే మహేశ దత్తస్వామి, ఈ భూతలంలో నేను ఈ రోజున ధన్యుణ్ణయ్యాను. నన్ను కన్నటువంటి తల్లిదండ్రులు ధన్యులయ్యారు. ఓ యోగి వంచ, సదాచార విందుడు అయినటువంటి నీ యొక్క దర్శన భాగ్యం నాకు కలిగింది అని మరొక్కసారి పాదాల మీద పడ్డాడు విష్ణుదత్తుడు. నాయనా విష్ణుదత్త, నాతోటి నీకేం పని చెప్పావు కాదే అన్నాడు దత్తప్రభు. అప్పటికి తేరుకొని విష్ణుదత్తుడు చెబుతున్నాడు. తన భార్య సుశీల చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం వచ్చింది. అడగవలసిందేదో స్ఫురించింది. స్వామి, ఈ రోజున మా తండ్రి గారి యొక్క ఆబ్దీకం, తమరిని భోక్తగా నిమంత్రించుకుందామని వచ్చాను అన్నాడు. మహాత్ములని భోక్తలుగా పెట్టుకుంటే ఎంతో పుణ్యం. అందుకనే మండన మిశ్రుడు పితృకార్యం చేస్తుంటే శంకర భగవత్పాదులు పైనుంచి దిగిపోయాడు కిందికి. అది మనం శంకర విజయాల్లో చెప్పుకున్నాం. విష్ణుదత్తుడి యొక్క అభ్యర్థనని స్వామి అంగీకరించాడు. అట్లాగే నాయన, తప్పకుండా వస్తాను. నువ్వు ముందు నడువు, కాసేపట్లో స్నాన సంఖ్యలు ముగించుకొని నేను నీ వెనకాలే నీ ఇంటికి వస్తా. నీ ప్రయత్నం సఫలమైంది కదా, ఇక పద నాయనా అన్నాడు దత్తాత్రేయ స్వామి. విష్ణుదత్తుడు పరుగు పరుగుని ఇంటికి వెళ్ళాడు. పట్టరాని ఆనందంతో ఒగరుస్తూ సుశీలకి జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. శ్రార్థ విధికి వంట చేయమన్నాడు. ఆవిడ కూడా చాలా సంబరపడింది. స్నానం చేసింది.
తడిగుడ్డలతో తద్దినపు వంటలో మునిగిపోయింది. విష్ణుదత్తుడు కూడా స్నానం చేశాడు. మిగతా సామాగ్రి అంతా సిద్ధం చేస్తూ ఉన్నాడు. వంట పూర్తయింది. దత్తస్వామి గుమ్మల్లో ప్రత్యక్షమైనాడు. విష్ణుదత్తుడు భక్తి శ్రద్ధలతో ఎదురు వెళ్ళాడు. అర్ఘ్యపాద్యాదులిచ్చాడు. లోపలికి తోడ్కొని వచ్చాడు. మడిబట్టలు కట్టుకొని పీట మీద కూర్చున్నాడు స్వామి. సుశీల అరిటాకులని అందించింది. సాధ్వి, నా సహపంక్తికి మిగతా ఇద్దరు ఏరి భక్తులు అని అడిగాడు. నాలాంటి వాళ్ళని ఎవరిని పిలిచారు అని అంటూ కుశలం అడుగుతున్నట్లుగా అడిగాడు దత్తాత్రేయ స్వామి. అప్పటికి గాని గుర్తురాల మిగతా ఇద్దరినీ పిలవలేదు అని. గాబరా పడకుండా గంభీరంగా సమాధానం చెప్పింది సుశీల. ఓ దేవాదిదేవ, నీతో సమానుడైనటువంటి భోక్త ఉన్నాడు, వస్తున్నారు అంటూ వంటింట్లోకి పెరట్లోకి వచ్చింది. ఆకాశంలో నడినెత్తిన సూర్యుడు మిలమిలా మెరుస్తూ కనిపించాడు. సుశీల సూర్యభగవానుడికి నమస్కరించి, హే సూర్యదేవ, లోకబంధు, సర్వాత్మక, సర్వధీసాక్షి, నమో నమః. ప్రభు, అచేతనమైనటువంటి ఈ సమస్త విశ్వాన్ని నీ యొక్క కిరణాలతో సచేతనం చేస్తూ ఉన్నావు. సర్వద్రష్టవి, సర్వాత్మకుడవు, పరాత్పరుడవు అయినటువంటి నిన్ను నేను ప్రత్యక్షంగా పిలవవలసి వచ్చింది ఈనాడు. మాయాశక్తి సంపన్నుడు అయిన నువ్వు వివిధ వికార భూతజాలంలో అంతరాత్మ స్వరూపంగా ప్రవేశించి వాళ్ళ యొక్క ఆలోచనలని బయటికి తెప్పించి ఏకైక సాక్షిగా వెలుగొందుతూ ఉంటావు. ఓ లోకసాక్షి, నీకు నమస్కారం. ఈ ప్రార్థనకి సంబరపడిపోయినాడు అంబర విహారీ అయినటువంటి సూర్య భగవానుడు. సౌమ్యుడై ఒక విప్రుడి యొక్క రూపంలో దర్శనమిచ్చాడు. సాధ్వి, ఏమిటి నీ ఆజ్ఞ అని అడిగాడు. నీ కోరిక ఏమిటని అడగటల్లా ఆజ్ఞ. ఆహా, పతివ్రతకి ఎంత శక్తి ఉంటుందో గమనించండి. స్వామి, ఆబ్దికంలో రెండవ భోక్తగా మీరు కూర్చోవాలి అన్నాడు. సరే అన్నాడు. లోపలికి వచ్చి విష్ణుదత్తుడి నుండి అర్ఘ్యపాద్యాదులు స్వీకరించి రెండో పీట మీద కూర్చున్నాడు. ఆయనకు కూడా అరిటాకేశాడు విష్ణుదత్తుడు. సాధ్వి, విశ్వేదేవస్థానంలో మేమిద్దరం కుదిరాం, బాగుంది. మరి పితృదేవతా స్థానంలో కూర్చోటానికి మాకు సాటి అయినటువంటి మరొక భోక్త ఏడి అని అడిగాడు దత్తస్వామి చిరునవ్వులు చిందిస్తూ. కాకపోతే ఇవాళ కలియుగంలో మనం ఇద్దరినే పెట్టుకుంటున్నాం భోక్తలుగా. ఒకటి విశ్వేదేవతల స్థానం, రెండోది పితృస్థానం. పితృస్థానంలో కూర్చునేవాడు ఉత్తరముఖంగా కూర్చుంటాడు. విశ్వేదేవతా స్థానంలో కూర్చునేవాడు తూర్పు ముఖంగా కూర్చుంటాడు. అయితే వ్యక్తి ఒకడే అయినా విశ్వేదేవతలు రెండు డొప్పలు పెడతాం అక్కడ. పితృదేవతలు ముగ్గురు, తండ్రి, తాత, ముత్తాత. ముగ్గురికి సంకేతంగా 3 డొప్పలు పెడతాం. అంటే ఉంటే 5 మందిని పిలవచ్చు. కానీ ఇవాళ కలియుగంలో మనకి కావలసినటువంటి నిష్ఠాగరిష్ఠులైనటువంటి భోక్తలు మనకి దొరకటం. అందువల్ల ప్రత్యామ్నాయంగా కనీసం ఇద్దరిని పెట్టుకుంటున్నాం. ఒక్కొక్కసారి ఒకళ్లే దొరుకుతారు, రెండో వాళ్ళు రాలేకపోవచ్చు, ఏదో ఒక అవాంతరం జరగచ్చు. అప్పుడు ఒక దర్భను పెట్టుకుంటాం ఆ బ్రాహ్మణ బదులుగా. మా జీవితంలో మేము జరిగేవే ఇవన్నీ. మా ఇంట్లో 4 తద్దినాలు ప్రతి సంవత్సరం. తల్లి, తండ్రి, అత్త, మామ వాళ్ళకు కూడా నేనే పెడుతున్నా, పుత్ర సంతానం లేనందువల్ల వాళ్ళకి. అందువల్ల ఇవన్నీ ఎదుర్కొంటున్నాం, ఈ సమస్యలన్నీ. కానీ పితృకార్యం మాత్రం ఆపకూడదు. కరోనాలో కూడా ఆమశ్రార్థం పెట్టామే కానీ విడిచిపెట్టల. అది గుర్తుపెట్టుకోవాలి. సరే, ఆ సుశీల మళ్ళీ చెప్పింది, స్వామి తొందరపడకండి, ఇప్పుడే వస్తాను అంటూ మళ్ళీ ఆమె
అగ్నిశాలలోకి వెళ్ళింది. వాళ్ళ ఇలవేల్పోయినటువంటి అగ్నిభట్టారకుణ్ణి ప్రార్థించింది. హే సర్వశుచి, సర్వభక్షక, లేవయ, విప్రరూపం ధరించు, త్వరగా రా, శ్రాద్ధభోక్తగా వచ్చి కూర్చో. ఇప్పటికీ దత్తప్రభు, సూర్య భగవానుడు ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పింది ఆ తల్లి. తమకు సాటి వచ్చే మూడవ వాడని ఎవరు అని వీళ్ళు ఆలోచిస్తూ ఉంటే ఈమె అంటున్నది, వాళ్ళిద్దరికీ సాటి వచ్చే మూడవ వాడివి నీవే స్వామి అగ్నిభట్టారక. ఓ సురోత్తమ, సురవర్య, వైశ్వానర, హవిర్భుజ, అగ్నిముఖావై దేవాహ అంటుంది కదా వేదం. స్వామి, దేవతలకు నీవు ముఖస్థానీయుడు. మనం హోమంలో ఇచ్చేటటువంటి ఆ హవిస్సుని తీసుకువెళ్ళి దేవతలకు అందిస్తాడు. అలాగే పితృదేవతలకు అందించే కవ్యాన్ని కూడా ఆయనే తీసుకువెళ్తాడు. అందుకనే అగ్నిభట్టారకుడికి హవ్యవాహనుడు, కవ్యవాహనుడు అని 2 పేర్లు ఉన్నాయి. ఆయనకి స్వాహాదేవి స్వాహా మంత్రాలతో ఇస్తే దేవతలకి, స్వధా మంత్రాలతో ఇస్తే పితృదేవతలకి అందిస్తాడనమాట. ఓ ధూమకేతు, ఓ గృహపతి, ఓ కర్మాధ్యక్ష, నీకిదే నమస్కరిస్తున్నాను, అనుగ్రహించు నన్ను అని ప్రార్థించింది ఆ పతివ్రత శిరోమణి అయినటువంటి సుశీలాదేవి. ఆ పతివ్రత ఇలా ప్రార్థించేసరికి అక్కడ ఉన్నటువంటి అగ్నిగుండాల్లో ఒక అగ్నిగుండం నుండి ఒక అంశతోటి అగ్నిదేవుడు బయటకు వచ్చాడు. మరొక అంశతోటి ఆ గుంటంలోనే మండుతూ ఉన్నాడు. వచ్చినటువంటి అగ్నిదేవుడికి కూడా అర్ఘ్యపాద్యాదులు సమర్పించాడు విష్ణుదత్తుడు. సరాసరి పీట మీదకెళ్ళి కూర్చున్నాడు. అరిటాకు కూడా సిద్ధం చేశాడు విష్ణుదత్తుడు. ఆ పతివ్రత యొక్క మహాత్యాన్ని చూస్తున్నటువంటి దత్తస్వామి పరమానంద భరితుడైపోయాడు. సూర్యుడు, అగ్నిదేవుడు, దత్తదేవుడు ఆహూతులై ఆయా స్థానాల్లో కూర్చొని ఉంటే విష్ణుదత్తుడు పితృయజ్ఞాన్ని అపూర్వంగా నిర్వహించాడు. మంత్రాలన్నీ చెప్పడానికి వేరే వాళ్ళ అక్కర్లా, తానే చెప్పుకున్నాడు. ఇంతటి ఉత్తమమైనటువంటి విప్రులు ఎవరికైనా ఎప్పుడైనా దొరుకుతారా? ముగ్గురు శ్రార్థ విధి నియమాలకు అనుగుణంగా భోక్తృత్వం నిరపి సంతుష్ట మానసులై తృప్తాస్మా అని ముక్తకంఠంతో చెప్పారు. విష్ణుదత్తుడికి పితామహ ప్రపితామహులకి ముగ్గురికి కూడా అక్షయ పుణ్యలోకాలు ప్రాప్తించాలని కూడా దీవించారు. మనకు కూడా పూర్తయిన తర్వాత గయాశ్రార్థ ఫలితమస్తు అనిపిస్తాడు మనకు వచ్చినటువంటి బ్రహ్మగారు. అంటే నువ్వు శ్రార్థం ఇంట్లో పెట్టినా కూడా గయలో పెట్టినటువంటి పుణ్యం రావాలని మంత్రం ద్వారా చెప్పిస్తారు. అది కదా మన సనాతన ధర్మం. ఇక్కడ సాక్షాత్తు త్రిమూర్త్యాత్మకుడైనటువంటి దత్తప్రభువు వచ్చాడు, సూర్య భగవానుడు వచ్చాడు, అగ్ని భట్టారకుడు వచ్చాడు, దీవించారు. సుశీల విష్ణు దంపతులు ఇద్దరు కూడా సాష్టాంగ నమస్కారం చేశారు. ముగ్గురికి లేచి అంజలి ఘటించి శిరస్సు వంచి నిలబడ్డారు. అప్పుడు ఆనందంతో భక్తి శ్రద్ధలతో విష్ణుదత్తుడు దత్తాత్రేయ స్వామి వారిని స్తోత్రం చేశాడు. అదేమిటో మనం చూద్దాం. దత్తాత్రేయం హరిం కృష్ణమున్మాదం ప్రణతోస్మ్యహం ఆనందదాయకం దేవం మునిబాలం దిగంబరం పిశాచరూపిణం విష్ణుం వందేహం జ్ఞానసాగరం యోగినం భోగినం నగ్నమనసూయాత్మజం కవిం భోగమోక్షప్రదం వందే సర్వదేవ స్వరూపిణిం ఉరుక్రమం విశాలాక్షం పరమానంద విగ్రహం
వరదం దేవదేవం కార్తవీర్య వరప్రదం నానారూపధరం హృద్యం భక్త చింతామణిం గురుం విశ్వవంజపదాం భోజం యోగిహృత్పద్మవాసినం ప్రణతార్తిహరం గూఢం కుశ్చితాచారచేష్టితం మితాహారం భక్ష్య వివర్జితం ప్రమాణం ప్రాణవిలయం సర్వాధారం నతోస్మ్యహం సిద్ధసాధకం సంసేవ్యం కపిల కృష్ణ పింగళం విప్రవర్యం వేదవిదం వేదవేద్యం నియస్సమం పరాశక్తి సదాశ్లిష్టం రాజరాజ్యప్రదం శివం శుభదం సుందరగ్రీవం సుశీలం శాంత విగ్రహం యోగినం రమయా స్పృష్టం రామం రమాప్రియం ప్రణతోస్మి మహాదేవం శరణ్యం భక్తవత్సలం వీరవరేణ్యం వృషభం వృషాచారం వృషాక్రియం అలిప్తమనఘం మేద్యమనాదిమగుణం పరం అనేకమేకమీశాన అనంతమనికేతనం అధ్యక్షం అసురారాతిం శమం శాంతం సనాతనం గుహ్యం గభీరం గహనం గుణజ్ఞం గహ్వరప్రియం శ్రీదం శ్రీశం శ్రీనివాసం శ్రీవత్సాంకం పరాయణం జపతాం వంద్యం జయంతం విజయప్రదం జీవనం జగతసేతుం సర్వజ్ఞం జాతవేదసం యజ్ఞమీజ్యం యజ్ఞభుంజం యజ్ఞేశం యజకం యజుః యష్టారం ఫలం వందే సాష్టాంగం పరయాముడా. ఓ బ్రాహ్మణోత్తమ విష్ణుదత్త, నీకు పూర్తిగా ప్రసన్నున్నయ్యానయ్యా అన్నాడు స్వామి. వరం కోరుకో, నా భక్తుడు అయినటువంటి నీ వాంఛతో నేను తీరుస్తా. దివ్యమైనటువంటి నా స్తోత్ర శతనామావళిని నీవు ఈ విధంగా ప్రకాశింపజేశావు. సులభ సుందర శైలిలో అందరికీ విన్నంత మాత్రాన్నే అర్థమయ్యే భాషలో నా తత్వాన్ని, నా రహస్యాన్ని ఆవిష్కరించావు నీ అద్భుత స్తోత్రం ద్వారా. అతి పురాతనమైనటువంటి ఈ స్తోత్రాన్ని సమాహిత చిత్తంతో పఠించినటువంటి వ్యక్తి మీద నాకు అత్యంత ప్రీతి ఏర్పడుతుంది. ఆ వ్యక్తికి యోగసిద్ధి కలుగుతుంది. నీ భార్య సుశీల గుణవంతురాలు, గొప్ప పాతివ్రత్యం కలిగింది. నిజంగా భర్తే దైవంగా పూజించేటటువంటిది. ఈమె ప్రభావం ఎంతటిదో ఈనాడు ప్రత్యక్షంగా నేను చూశా. ఈమె సమస్త కళ్యాణ గుణ సంపన్నురాలు. నువ్వు సర్వ విద్యా నిధివి. మీ దంపతులిద్దరూ ఒకరికొకరు తగినటువంటి వాళ్ళు, సమానమైనటువంటి వాళ్ళు. నాయన, నాకు అత్యంతము ఆనందదాయకులు మీరు. ఓ పుణ్య దంపతులారా,
నా అనుగ్రహం వల్ల మీరు జీవితాంతం సుఖ సంతోషాలు అనుభవిస్తూ యోగ విద్యా నిరతులై పరమానందాన్ని పొందండి. చివరికి పరమానంద స్వరూపమైనటువంటి నాలో లీనమైపోండి. ఓ బ్రాహ్మణోత్తమ, నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తా, స్వీకరించు. దీనివల్ల నువ్వు ఎవరిని అనుగ్రహించి ఆశీర్వదిస్తావో వాళ్ళందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ధనధాన్యాలు, యశస్సు, సంపద, సమర్థత, పుత్ర పౌత్రాభివృద్ధి, వంశాభివృద్ధి, ఒకటేమిటి వాళ్ళు కోరుకున్నవన్నీ ఆ క్షణంలోనే సిద్ధిస్తాయి. ఇందులో సందేహం లేదు నాయన. నువ్వు ఈ రోజు నిర్వహించినటువంటి శ్రాద్ధ విధి వల్ల నీ పితృదేవతలందరూ కూడా కర్మపాశ విముక్తులై శాశ్వతమైనటువంటి బ్రహ్మలోక నివాసం పొందారు. అత్యంత దుర్లభమైనటువంటి మోక్షాన్ని కూడా వాళ్ళకి నేను ప్రసాదిస్తున్నాను. నీ ఇంటి ముంగిట రావి చెట్టు మీద ఉంటున్నటువంటి బ్రహ్మరాక్షసుడు నీకు చాలా ఉపకారం చేశాడు. ఈ రోజున చేసినటువంటి శ్రార్థ విధిలో ఆ ఉచ్ఛిష్టాన్నాన్ని తిని అతడు కూడా ముక్తి పొందుతాడు. ఆహా, స్వర్గలోకం చేరుకుంటాడు. ఇలా చెప్పి ఆ దేవదేవుడు ఆ విష్ణుదత్తుడి యొక్క చెవిలో దివ్య మంత్రాన్ని ఉపదేశించాడు. అతడు దాన్ని తన భార్యకు ఉపదేశించాడు. ఇద్దరూ ఏకాగ్ర చిత్తులై ఆ మంత్రాన్ని జపించారు. దత్తదేవుడు తన యొక్క అమృత హస్తాన్ని వాళ్ళిద్దరి యొక్క శిరస్సుల మీద ఉంచాడు. అదే హస్త మస్తక సంయోగం. ఆశీర్వదించాడు. మెరుపు తీగలాగా అక్కడికక్కడే అదృశ్యమైపోయాడు. సూర్య భగవానుడు కూడా సంతోషపడి ప్రసన్నుడై ఆ దంపతులని ఆశీర్వదించి వాళ్ళకి దివ్య స్థితిని ప్రసాదించి అనుగ్రహించాడు. వెంటనే కామగమనం కలిగినటువంటి ఒక దివ్య విమానాన్ని వాళ్ళకి బహుకరించాడు సూర్య భగవానుడు. తలుచుకున్న వెంటనే దర్శనమిస్తానని వరం కూడా ఇచ్చాడు. దంపతులు ఇద్దరూ సాష్టాంగపడ్డారు. కర్మసాక్షి వినివీధికి వెళ్ళిపోయినాడు. మళ్ళీ సూర్య భగవానుడు ఇలవేల్పు అగ్నిదేవుడు కూడా ఆ దంపతులకు వరాలు ఇచ్చాడు. అందుకనే బ్రాహ్మణులు అగ్ని కార్యాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఉండేవాళ్ళు. ఆనాడు అగ్నిహోత్రశాల ఒకటి ఉండేది ప్రతి ఇంట్లో. భార్య అగ్నిహోత్రం పని చూసుకుంటూ ఉంటుంది, భర్త జపతపాలు చేసుకుంటున్నా. అమ్మా, నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నేను ప్రత్యక్షం అవుతాను. నువ్వు ఏ వరం కోరుకుంటే అది నేను ఇస్తా. విష్ణుదత్త, నువ్వు నన్ను నిత్యము యథావిధిగా ఆరాధిస్తున్నావు కాబట్టి నీకు కర్మసిద్ధిని అనుగ్రహిస్తున్నా. నువ్వు మహా తేజస్వివి, అనుల్లంఘనీయమైనటువంటి శాసకుడివి, నిత్య సుఖివి, సర్వదేవా సుఖప్రదుడువు అవుతావు అని దీవించి అగ్నిదేవుడు మళ్ళీ తన యాగ అగ్నిగుండంలో ప్రవేశించాడు. రాక్షసుడు వచ్చాడు. ఆ యొక్క పితృకార్యం జరిగినటువంటి ఆ శేషం ఉంది కదా, దాన్ని ఉచ్ఛిష్టం అంటారు. ఆ ఉచ్ఛిష్టాన్ని భక్తితో తిన్నాడు. వెంటనే బ్రహ్మరాక్షస స్వరూపాన్ని విడిచిపెట్టాడు. దివ్య సుందర దేవతామూర్తిగా మారిపోయి ఒక దివ్య విమానం ఎక్కి విష్ణుదత్తుడికి ప్రీతితో వీడ్కోలు పలుకుతూ స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. ఇది అద్భుతమైనటువంటి విష్ణుదత్తుడి యొక్క కథ. రేపటి రోజు మనం పీడాతురుడు అనేటువంటి వాడి యొక్క వృత్తాంతాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు అందరూ దత్తుడి కథ వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉపన్యాసం మీకు నచ్చితే అందరికీ పంపండి అని మిమ్మల్ని మరొక్కసారి ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.